హలో సిస్టర్స్, దిస్ ఇస్ రమ్య ఫ్రమ్ ఆర్ సిస్టర్స్. లాస్ట్ క్లాస్ వరకు కూడా మనం అన్ని హ్యాండ్ స్టిచెస్ చూసాం కదండి. సో ఈ క్లాసెస్ నుంచి ఏంటంటే స్కర్ట్స్ చెప్దాం అనుకుంటున్నాను. స్కర్ట్స్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే స్కర్ట్స్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట. మీరు స్టిచ్చింగ్ చేయడానికైనా కటింగ్ చేసుకోవడానికైనా కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నేనేం చేశానంటే ఒక చిన్న మానిక్యూన్ అయితే రెడీ చేశాను. మీకు కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్గా కేక్ మధ్యలో యూస్ చేసేదన్నమాట, స్ట్రా. సో దీనికి నేను చిన్న బొమ్మలా కుట్టాను. అండ్ దీనికి బేస్ కోసం ఒక చిన్న సిమెంట్ ఉంటుంది కదా, వైట్ సిమెంట్, దాంతో ఒక స్టాండ్లా పెట్టాను అనమాట. అంటే ఇలా వస్తుంది. సో దట్ నేను ఏదన్నా స్టిచ్ చేసినప్పుడు మీకు కనిపిస్తుంది అనమాట, క్లారిటీగా కనిపిస్తుంది అని ఇలా స్టిచ్ చేశాను. ఇలా ఒకటి రెడీ చేశాను, మీకు ఫుల్ చూపిస్తాను. ఇలా ఇంకా జస్ట్ ఇప్పుడే చేశానండి, ఇంకా ఇది డ్రై కూడా అవ్వలేదు, కొంచెం వెట్గా ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం స్కర్ట్స్ ఎలా కటింగ్ చేయాలో చూద్దాము. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను, మన ఛానల్లో మల్టిపుల్ కంటెంట్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయండి వీడియోస్. సో మీరు కనుక టైలరింగ్ క్లాసెస్ మాత్రమే నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో లేదా కామెంట్లో కానీ టైలరింగ్ క్లాసెస్కి సంబంధించిన ప్లేలిస్ట్ ఇస్తాను. అది ఓపెన్ చేసి చూస్తే మీకు ఓన్లీ టైలరింగ్ క్లాసెస్ అన్ని ఒకే చోట కనిపిస్తాయి. సో దట్ కన్ఫ్యూజ్ అవ్వరు. సేమ్ అలానే మగ్గం వర్క్ క్లాసెస్ కూడా ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా కూడా అక్కడే లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అండ్ మిషన్స్ కోసం, అంటే మిషన్స్ ఎలా ఉంటాయి, అది ఎలా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ క్లాసెస్లో, అంటే కమింగ్ క్లాసెస్లో చెప్తాను. ఇక నేను బ్రౌన్ షీట్ తీసుకున్నాను, మీరు జస్ట్ న్యూస్ పేపర్ తీసుకున్నా పర్వాలేదు. ఫస్ట్ అయితే నేను ఫ్రిల్స్ కట్ చెప్తాను. స్కర్ట్ అన్న లెహెంగా అన్న ఒకటే అండి. స్కర్ట్ అంటే కొంచెం షార్ట్ ఉంటుంది, లెహెంగా అంటే కంప్లీట్గా ఫుల్ లెంత్ వరకు. అంటే మన ట్రెడిషనల్ హాఫ్ సారీస్ ఎలా ఉంటాయి, పైన కుర్చీలు పెట్టుంటాయి కదా వేస్ట్ దగ్గర, అదే ఫ్రిల్స్ అనమాట. ఆ కుర్చీలనే మనం ఇందులో ఫ్రిల్స్ అంటాం. సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఎవ్రీ 1 ఇంచ్కి మార్కింగ్ పెడుతున్నాను. ఫ్యాబ్రిక్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి ఇందులో. ఆ ఫ్యాబ్రిక్ క్యాలిక్యులేషన్ అవి కూడా నేను కమింగ్ క్లాసెస్లో చెప్తాను. ఫస్ట్ ప్రిల్స్ చెప్పడమే కాబట్టి నేను ఆ ఫ్యాబ్రిక్ క్యాలిక్యులేషన్స్ అయితే ఏం చెప్పట్లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది స్టిచ్లోకి వెళ్ళిపోతుంది. మనకి స్టిచ్చెస్ అన్నవి వేస్ట్ బెల్ట్కి అలా సెపరేట్ స్టిచ్చెస్ ఉంటాయి. బట్ ఇక్కడ మన టాపిక్ అది కాదు కాబట్టి జస్ట్ నేను స్కర్ట్స్ కోసం చెప్తున్నాను కాబట్టి ఓన్లీ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ ఫోల్డ్ని ఇక్కడ సెకండ్ ఇది చూడండి, ఈ ఫోల్డ్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఫోల్డ్ చేస్తే ఈ 1 ఇంచ్ ఫోల్డ్ని తీసుకెళ్ళి చూడండి. ఇప్పుడు 1 2 3 వేసుకో, 1 2 3. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే 1 ఇంచ్ వదిలేసాం. సో ఈ 2ని తీసుకెళ్ళి 3 వదిలేసి 4 దగ్గర అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ వదిలేసి ఇక్కడ 5th, అంటే ఇక్కడ మనం 4 వరకు పెట్టాం. ఇప్పుడు మళ్ళీ 5 ఫోల్డ్ చేయాలి. 5 ఫోల్డ్ చేసి ఇది ఫ్యాబ్రిక్లో కూడా ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది చెప్తాను. ఈ క్లాస్లో అయితే నేను పేపర్ కటింగ్లో చెప్తానండి. ఇది బాగా ప్రాక్టీస్ చేసి ఉంటే నెక్స్ట్ క్లాస్లో నేను ఇదే ఫ్యాబ్రిక్ మీద ఎలా స్టిచ్చింగ్ చేయాలో, ఎలా ఫోల్డింగ్ చేయాలో కూడా చెప్తాను. ఇప్పుడు 5 తీసుకెళ్ళి ఇక్కడ ఏం చేసాం, 1 వదిలేసి ఇంకోటి కదా, అంటే ఇక్కడ 2 3 వదిలేసాం, 4 దగ్గర పెట్టాం. ఇప్పుడు 5 తీసుకున్నాం, 6 వదిలేసి 7 దగ్గర పెట్టాలి. ఇక్కడ ఎందుకు ఎప్పుడు 1 ఇంచే పెట్టాలా అంటే మనం మార్చుకోవచ్చు, 1 ఇంచే పెట్టాలని లేదు. ఇక్కడ నాకు ప్రిల్ ఎంత, అంటే మనకి ప్రిల్ పెట్టుకుంటాం కదా, ప్రిల్ ఎంత విత్ కావాలి అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1.5 ఇంచ్ ప్రిల్ కావాలనుకోండి, అప్పుడు ఎవ్రీ 1.5 ఇంచ్కి మనం ఫోల్డింగ్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 7 వదిలేసాం, 8 ఫోల్డ్ చేయాలి. 8 ఫోల్డ్ చేసి 9 వదిలేసి 10 దగ్గర పెట్టాలి. మనకి ఎంత కావాలి, 5.5 ఇంచెస్ కదా మనకు కావాల్సిన స్కర్ట్ లెంత్, స్కర్ట్ విత్. సో 5.5 ఇంచెస్కి ఎంత వచ్చింది, ఇక్కడికి రావాలి. సో ఇంకా ఇంకొకటి పెట్టుకోవాలి. 11 ఫోల్డ్ చేస్తాం, 11 తీసుకెళ్ళి 13 దగ్గర పెడతాం. ఇప్పుడు వీటిని నీట్గా మనం ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఇదే మనం ఐరన్ చేస్తాం కదా క్లాత్, మనకి ఐరన్ ప్లీట్స్ వస్తాయి కదా, అవి ఇలాగే వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు చూడండి, మనకు కావాల్సినంత 5.5 కదా. సో 5.5 ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 5.5 ఇంచెస్.
సో ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకొని నేను కట్ చేసేస్తున్నాను. సో దీన్ని ఇంకొక రకంగా ఎలా కుట్టాలి అన్నది కూడా చూపిస్తాను మీకు. ఫ్రిల్స్లోనే మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ ఫ్రిల్, ఇంకొకటి బాక్స్ ఫ్రిల్. సో దీనికోసం నేను 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది తక్కువ విడ్త్ కదా. సో పెద్దవి పెడుతుంటే ఎక్కువ ప్రిల్స్ రావు. సో దట్ మనకు తెలియదు అనమాట ఆ ప్రిల్ లుక్ ఎలా ఉంటుందని. అందుకోసం నేను 1/2 ఇంచెస్ పెడుతున్నాను. ఇది నేను చార్ట్ తీసుకున్నాను కాబట్టి ఇంత స్టిఫ్గా ఉందండి. మీరు న్యూస్ పేపర్ మీద చేసినప్పుడు ఇంత స్టిఫ్నెస్ ఉండదు. ఈ ప్రిల్లులో ఎలా ఉంది, ఎవ్రీ 1, 2, 3 ప్రిల్స్ దగ్గర మనకి ఒక ప్రిల్ క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎంత, 1, 2, 3, 4, 5. ఇక్కడ ఏమవుతుంది, 1 దగ్గర స్టార్ట్ అయ్యి 3 దగ్గరికి వచ్చింది, మళ్ళీ 5 దగ్గర స్టార్ట్ అయ్యి 3 దగ్గరికి వచ్చింది. అర్థమైందా? దీన్ని మనం బాక్స్ ప్రిల్ అంటాం అనమాట. సో అగైన్ 5 కదా, ఇది 6 వదిలేండి, 7, మళ్ళీ 7 దగ్గర ఫోల్డ్ చేసి 7 దగ్గర నుంచి 1, 2, 3, 4, 5. సో సేమ్ 7 దగ్గర స్టార్ట్ చేసి 9 దగ్గరికి ఫోల్డ్ చేస్తాం. అగైన్ మళ్ళీ 11 దగ్గర స్టార్ట్ చేసి 9 దగ్గరికి ఇటువైపు బ్యాక్ ఫోల్డ్ చేస్తాం. మనం డ్రెస్ మీద కుడుతున్నప్పుడు, అంటే క్లాత్ మీద కట్ చేసి కుడుతున్నప్పుడు అప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది, ఇంకా నీట్గా అర్థమవుతుంది. నేను మళ్ళీ ఇది వదిలేయండి, 1, 2, 3, 4, 5. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, 1 అన్న దగ్గర 1 నుంచి 3 దగ్గరికి, అగైన్ మళ్ళీ 5 నుంచి 5 ఏం చేస్తున్నాం లోపలికి, మళ్ళీ ఇది వదిలేయండి, 1, 2, 3, 4, 5. 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. రెండు కూడా మనకి మెజర్మెంట్ ఒకటే, కానీ కుట్టే విధానం మారుతుంది, అంటే పెట్టే డిజైన్ మారుతుంది అంతే. సో ఇప్పుడు నేను దీన్ని మ్యానిక్యూన్కి పెట్టి చూపిస్తాను. సో లెంత్ ఎంత తీసుకోవాలి, ఫ్యాబ్రిక్ ఎంత తీసుకోవాలి, వేస్ట్ బెల్ట్ ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా 1 by 1 నేర్చుకుందాం. సో ఈ క్లాస్లో అయితే ఇది పెట్టి మీకు ఫైనల్గా ఎలా కనిపిస్తుంది, మ్యానిక్యూన్ పెట్టిన తర్వాత ఎలా వస్తుంది మనకు లుక్ అన్నది చూపిస్తాను. ఇక్కడ ఈ ప్రిల్స్ కదలకుండా మనం జనరల్గా స్టిచ్ వేస్తాం కదా, ఇక్కడ నేను ప్లాస్టర్ వేస్తాను. సేమ్ వేలో ఇది కూడా మన మినీ మ్యానిక్యూన్కి అయితే ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, అదైతే వేసి చూపిస్తున్నానండి. ఇలా వస్తుంది లుక్ అనేది. మనం 1/2 ఇంచ్ ఫ్రిల్ సైజ్ పెట్టుకోవడం వల్ల చిన్న బాడీ కదా ఇది, అందుకే 1/2 ఇంచ్ అనేది పర్ఫెక్ట్గా సూట్ అయింది. మనం స్టిచ్చింగ్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే 1 ఇంచ్, 1.5 ఇంచ్, 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను సింగిల్ ప్రిల్ కూడా మీకు చూపిస్తాను. బట్ అదేంటంటే ప్రిల్ సైజ్ పెద్ద అయిపోయింది, అక్కడ బాడీ కంటే ప్రిల్ సైజ్ పెద్ద ఉండడం వల్ల అంత లుక్ అనిపించలేదు. ఇది కూడా 1/2 ఇంచ్లో పెట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. హోప్ ఈ క్లాస్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ప్రాక్టీస్ అయితే చేయడం మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.